రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసింది. రాహుల్ గాంధీ గారి కళని సాకారం చేసింది. 56.33% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే మాట ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది. దాని తర్వాత 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేస్తే కేంద్రం మొఖాలడ్డేసి 4.5 మాసాలుగా కేంద్రం వద్ద పెండింగ్ లో పెట్టుకుని ఉంది. నేను కిషన్ రెడ్డి నిన్ను అడిగా, ఇవ్వాలి కూడా అడుగుతా ఉన్నా, ఎందుకు ఇంత అక్కసు మీకు బీసీల మీద అని. ఒక రెడ్డి బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారు కుల సర్వే చేయంగా లేనిది, 2 చట్టాలకు బీసీలకు ఇవ్వాలంగా లేనిది, నీకెందుకయ్యా కడుపు నొప్పి అనే మాట మాట్లాడుతా ఉన్నా. నీకు భయపడి ఇలా బండి సంజయ్ కానీ, ఈటెల రాజేందర్ కానీ, లక్ష్మణ్ గారు కానీ, అరవింద్ గారు కానీ, మా బీసీ ఎమ్మెల్యేలు కూడా కనీసం బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేరు. ఇంత భయం గుప్పిట్లో ఎందుకు ఉంటారని అడుగుతా ఉన్నాను మా బీసీ సోదరులను. పదవంటంత భయమా? ఎందుకు మీరు బీసీ ప్రధానమంత్రిగా చెప్పుకునే మోడీ వద్దకు వెళ్ళి మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బేసిక్ 2 చట్టాలు తెచ్చింది, వీరికి చట్టబద్ధత ఇస్తామని చెప్పే స్థితిలో ఎందుకు లేరు మీరు అని అడుగుతా ఉన్నాను. మీరు చెప్పే స్థితిలో లేనప్పుడు మీరు బీసీగా చెప్పుకునే హక్కు మీకు ఎక్కడదని అడుగుతా ఉన్నాను. అందుకే నేను బండి సంజయ్ గారిని దేశ్ముఖ్ అనే మాట నిన్న ఒక మీటింగ్ లో చెప్పినాను. పుట్టుకతో బీసీ అయితే మాత్రం కాదు, మన ఘనంలో ఉండాలి, మన అలవాట్లో ఉండాలి, మన రాజనీతిలో మన చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి. అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం. నేను ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా ఒక బీసీ నేతగా పలకరిస్తాను. దానికి కారణం బీసీలకు 2 చట్టాలు ఇచ్చినాడు కాబట్టి. మరి మీరు బీసీలుగా పుట్టి, బీసీలుగా నాయకత్వం అలటింపజేసుకొని, బీసీలుగా ఎదిగి ఇలా బీసీలకు రావాల్సిన హక్కుల్ని కాల రాస్తా ఉంటే వచ్చే తరాలు మిమ్మల్ని ఎట్లా క్షమిస్తాయి? ఏం ముఖం పెట్టుకొని మీరు వచ్చే తరాలకు జవాబు చెప్తారు అని నేను ఈ బీజేపీ బీసీ ఎంపీల్ని, బీసీ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నాను. మాట అంటే ముస్లిం గురించి మాట్లాడతారు, అదొక నెపం. ముస్లిం పేరు చెప్పి బీసీలకు వచ్చే రిజర్వేషన్ అడ్డుకోవాలని కుటిల యత్నం బీజేపీ పార్టీ చేస్తా ఉంది. అలా మిత్రులైన కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, మేమందరం కూడా అట్టడుగున్నటువంటి బీదవాని కోసమే పనిచేయాలని తపనతో ఉన్నాము. అదే ధ్యేయంగా ముందుకు వచ్చాము. ఇలా రేషన్ కార్డు ఎందుకు ఇస్తా ఉన్నాం? రేషన్ కార్డు అనేది బీదవాళ్ళ జీవితంలో ఎన్ని మలుపులు తిప్పుతుందో మాకు తెలుసు కాబట్టి, రేషన్ కార్డు వల్ల ఎన్ని లబ్ధులు పొందుతారో మాకు తెలుసు కాబట్టి, గరీబోడికి ఇల్లు అనేది ఒక జీవిత కళ. ఆ కళ సాకారమైనప్పుడు ఆ గరీబ్ వ్యక్తి కళ్ళలో ఎంత ఆనందం వస్తుందో మాకు తెలుసు కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి తెలుసు కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇల్లు ఇస్తా ఉంది. ఇదే వర్ధన్నపేటలో కొన్ని వేల ఇందిరం ఇల్లు వస్తా ఉన్నాయి. 10 ఏళ్ళు ఒక్క ఇల్లు రాని మీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్ని వేల ఇల్లు వస్తా ఉంటే ఆ ఆనందం ఎట్లా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని మనవి చేస్తా ఉన్నాను. నేను చాలా సందర్భాల్లో చెప్తాను. ఇందాక వస్తూ ఉంటే మీడియా మిత్రులు అడుగుతా ఉన్నారు, మీరు పాదయాత్రలు చేస్తా ఉంటే ప్రతిపక్షాలు విమర్శిస్తా ఉన్నాయని. అసలు ప్రతిపక్షం ఉందా ఈ రాష్ట్రంలో? ఎవరు ఈ రాష్ట్రంలో మనకు ప్రతిపక్షము? ఆ స్థాయిలో ఎవరైనా ఉన్నారా? కేటీఆర్ ఫస్ట్ కవిత పంచాయతీ తెంచుకోవాలి. అది 10 ఏళ్ళు పడుతుంది నాకు తెలుసు. ఎందుకంటే ఆస్తుల పంచాయతీ కాబట్టి కోర్టుకు పోవాలా, పంపకాలు జరగాలని 10 ఏళ్ళు పడుతుంది. ఇంకా ఆ పంచాయతీ ఉన్నాడు, గరీబుల పంచాయతీ ఏం చెప్తాడయా? అసలు రాగలుగుతాడు ఆయనకి? వాళ్ళ పంచాయతీ తేల్చలేక కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమైంది. ప్రతిపక్ష హోదా ఉండి కేసీఆర్ ఎప్పుడు అసెంబ్లీకి రాడు. మా నాయకులు చాలాసార్లు అడిగి, మీకు జీతభత్యాలు ఎందుకు ప్రభుత్వ పైసలు, ప్రజల పైసలు ఇవ్వాలి? నువ్వు ప్రతిపక్ష హోదా ఉండి నువ్వు ఎప్పుడు ప్రజలకే రాకుంటే నీకు ఆ హోదా ఎందుకని అడుగుతా ఉన్నారు. ఆయన ఫామ్ హౌస్కు పరిమితం అయిపోయినాడు. ఇంకా బీజేపీ పరిస్థితి, శ్రీరామచంద్రుడు, ఆంజనేయుడు అడ్డాలి వాళ్ళకు లేదు, బయటకు రారు. నేను చాలా సందర్భాలు అడిగాను. శ్రీరామచంద్రుడు 3000-4000 కిందటి భగవంతుడు. బీజేపీ పార్టీ 1980లో పుట్టింది, అంతేనా? మరి శ్రీరామచంద్రుడికి ఎప్పుడు వీళ్ళు సభ్యత్వం ఇచ్చారు బీజేపీలో? అసలు బీజేపీ పార్టీతో శ్రీరామచంద్రుడికి ఏం సంబంధము? మీరెట్లా వాడుకుంటారు బీజేపీ? మీ జాగిరా రామచంద్రుడు హనుమంతుడు?
శివుడు మీకు ఏమైనా జాగిరా? మీకు ఎవరిచ్చారు ఈ దేవుళ్ళ పేరు ఆడుకునే హక్కు మీకు? ఎలా ఈ దేవుళ్ళ పేరు వాడి మీరు ఓట్లు అడుగుతారు? దేవుళ్ళ పేర్ల ఓట్లు అడిగే హక్కు మీకు శివుడిచ్చాడా, శ్రీరామచంద్రుడు ఇచ్చాడా, హనుమంతుడు ఇచ్చాడా? దేవుళ్ళను కూడా రాజకీయాలకు లాగి ఓట్లు పిచ్చమెత్తుకున్నటువంటి నాయకులు మీరు. ఓట్ల పిచ్చగాళ్ళు, పదవి కోసం ఏమైనా చేసే దూరం పోయిన నాయకులు మీరు. సోనియా గాంధీ గారు 2004లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉండి కూడా త్యాగం చేసిందా లేదా? రాహుల్ గాంధీ గారు 2009లో ప్రధానమంత్రి అవకాశం ఉండి కూడా తృణప్రాయంగా త్యాగం చేశాడా లేదా? మరి పదవులే త్యాగం చేసే మాకు ఓట్లు దొంగిలించే అవసరం మాకేముందమ్మా? అరుణమ్మ, మీరు ఓట్లు దొంగలించి గెలిచారు, ఓట్లు మాయ చేసి గెలిచారు, ఎరాఫేరీ చేశారు, గెలిచారు ఈ రాష్ట్రంలో పార్లమెంట్ సభ్యులు. ఈ రాష్ట్రంలోనే కాదు, మూడవసారి మోడీ అధికారం రావటానికి చేయకూడని పనులన్నీ చేశారని అనుమానము. మహారాష్ట్రలో జరిగినటువంటి ఓట్ల దొంగిలిపులాగా తెలంగాణలో జరగలేదంటే ఎట్లా నమ్ముతాం మేము? ఆంధ్ర కర్ణాటకలో జరగలేదంటే ఎట్లా నమ్ముతాము? ఇలా రాహుల్ గాంధీ యాత్ర ఎందుకు చేస్తా ఉన్నాడు? రుజువులతో సహా ఎలక్షన్ కమిషన్కి ఇస్తే ఇది కరెక్టే, బీజేపీ ప్రభుత్వం తప్పు చేసింది చెప్పాల్సింది పోయి తిరగబడి రాహుల్ గాంధీ మీద విమర్శలు చేస్తా ఉన్నారు. వెబ్సైట్ నుంచి తీసేస్తా ఉన్నారు. డిజిటల్ షీట్ ఇవ్వమంటే ఇచ్చే పరిస్థితి లేరు. సీసీ కెమెరాలు నమాజాన్ రికార్డ్ లిమిట్ ఇచ్చే పరిస్థితి లేరు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కరప్ట్ అయిపోయినప్పుడు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఎలా ఉంటుంది మిత్రులారా? అందుకే రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తా ఉన్నారు. బీహార్లో యాత్ర చూడండి మీరు టీవీలో, లక్షల మంది రాహుల్ గాంధీతో నడుస్తా ఉన్నారు. కారణం ఏమిటి మిత్రులారా? ఈ దేశ ప్రజలు, బీహార్ ప్రజలు కూడా నమ్ముతా ఉన్నారు బీజేపీ పార్టీ మోసం చేసి మూడోసారి అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్నారు. కాబట్టే రాహుల్ గాంధీ గారి వెంట లక్షల మంది జనం నడుస్తా ఉన్నారు, సంఘీభావం తెలుపుతా ఉన్నారు. ఎస్, బీజేపీ పార్టీ ఓట్లు దొంగలించింది కాబట్టి మూడోసారి అధికారంలోకి వచ్చిందని నమ్ముతున్నారు. కాబట్టే రాహుల్ గాంధీ యాత్ర అంత విజయవంతం అవుతా ఉంది. రాహుల్ గాంధీ యాత్ర ఎలా ప్రజల్ని మేలుకొల్పడానికి, వాస్తవాన్ని తెలవడానికి, తద్వారా ప్రజలే ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షించే విధంగా చెప్పడానికి రాహుల్ గాంధీ యాత్ర చేస్తా ఉన్నారు. మేము కూడా రేపు యాత్రకు పోతా ఉన్నాము, ముఖ్యమంత్రితో సహా మేమందరం పోతా ఉన్నాం. మిత్రులారా, వర్ధన్నపేట సాక్షిగా చెప్తా ఉన్నా, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్షం లేదు. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో, బట్టి గారి సహకారంతో మేమందరం కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల నాడు 100కు పైగా సీట్లు గెలుస్తాము. ఇదే వర్ధన్నపేటలో విజయోత్సవ సభ చేసుకుందాము. ప్రజలకు రావాల్సిన సంక్షేమం, ప్రజలకు రావాల్సిన అభివృద్ధి ఎక్కడ కూడా జారవిడ్చకుండా అందిస్తాము. మరో 3 ఏళ్ల తర్వాత మీతో శబాషి కొట్టించుకొని 100 సీట్లకు పైగా గెలిచి రేవంత్ రెడ్డి గారు, నేను ఈ రాష్ట్ర గెలుపుని ఖర్గే గారికి, సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి కానుకగా ఇచ్చి మీ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఇది పీపుల్స్ గవర్నమెంట్. తెలంగాణలో ప్రజల ప్రభుత్వం నడుస్తూ ఉంది. మునుపెప్పుడు లేని విధంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల ప్రజల్ని ఆకాంక్షల్ని అర్థం చేసుకొని మా ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. రేవంత్ రెడ్డి గారు, మేము, మాతో పాటు మీనాక్షి మేడం గారి గురించి ఒక 2 మాటలు చెప్పాలి. గాంధీ మహాత్ముని మునిమెన్మరాల్లాగా అంత సాదా సీదగా నిజమైన గాంధీవాది ఇలా మనకు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉంది. వారి సహకారంతో తప్పకుండా వచ్చే ఎన్నికల్లో గెలుస్తాం. ఈ ఓట్లు దొంగలించి గెలిచినటువంటి ఈ నాయకులకి, పార్లమెంట్ సభ్యులకి, ఎమ్మెల్యేలకి మీరే గుణపాఠం చెప్పాలా. ప్రజాక్షేత్రంలో వారు తొండి చేసి గెలిచిండొచ్చు, కానీ మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి ప్రజాక్షేత్రంలో నిజమైన ప్రజల తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతూ మీ నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను. నాగరాజు గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నాగరాజు గారు పార్టీలో చేరుతానని నా దగ్గరకు వచ్చినప్పుడు నాకు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పరిచయం. మా నమ్మిళ్ళ సీను కూడా ఇక్కడ ఆశిస్తా ఉండే సీటు, మా మిత్రుడు, ఆయన పార్లమెంట్కి పనికి వస్తాడని ఆనాడు పార్టీలో చేర్చుకున్నాం.
పరిస్థితులు మారి అసెంబ్లీకి పంపాల్సి వచ్చింది. గెలిచి వచ్చారు. దయాకర్ రావు ఓడిపోతున్నారు అనుకున్నారా? యశస్విని రెడ్డి ఎంత చిన్న వయసు అమ్మాయి యశస్విని రెడ్డి దయాకర్ రావుని మట్టి కరిపించింది. ఈ జిల్లాలో రామచంద్ర నాయక్ కానీ, మా సత్యన్న కానీ, మురళీ నాయక్ కానీ, రాజేందర్ రెడ్డి కానీ అందరూ కూడా అత్యధిక మెజార్టీతో గెలిచినారంటే వారు ప్రజలతో ఉన్నారు. రాజకీయ సత్తా ఉంది, రాజకీయ లక్షణాలు ఉన్నాయి, దమ్ము ధైర్యం ఉంది. శ్రీరామచంద్రుడు హనుమంతుడు పేరు మీద ఓట్లు అడగలే, మేము ఈ పని చేసి పెడతామని నమ్మకం కలిగించి ఓట్లు అడిగినారు. గెలిచి సత్తా చాటుతున్నారు. వరంగల్ జిల్లా కాంగ్రెస్ కిల్లాగానే ఉంటుందన్నమాట ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.